దక్షిణామూర్తి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. మీరు పోటీకి వెళ్ళకండి. వెళ్ళాలి. నా మెట్టినింటి పౌరుషమేంతో ఆ ఇంటి మనుషులకు తెలియాలి. మావయ్య గారు, ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. ఇది మీకోసం కాదు, నా కోసం. నిలబట్టమే కాదు, గెలవాలి కూడా. గెలుస్తావమ్మా. కార్తిక్ తాత, నువ్వు వెంటనే గౌరీప్రసాద్ గారికి ఫోన్ చేసి పోటీకి మనం సిద్ధమని చెప్పు. అలాగే తాత. అమ్మ దీప. తాతయ్య గారు, కంపెనీ సీఈఓ నువ్వే కాబట్టి బాధ్యత అంతా నీదే. ఇది పోటీ కాదు, ఈ ఇంటి కోడలిగా నా ఆత్మ గౌరవం. దాన్ని నువ్వు గెలిపించాలి. అవునమ్మా, దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. మనం గెలుస్తాం తాత, మనం గెలుస్తాం సార్. మనం గెలుస్తాం తాతయ్య గారు. కార్తిక్, నువ్వు వెళ్ళి గౌరీప్రసాద్కి ఫోన్ చేయి. అలాగే తాత. మీ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోను. శివనారాయణ మాటల మనిషి కాదమ్మా, చేతల మనిషి. అందుకే ఈ స్థాయికి ఎదిగారు. ఎక్కడ మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికే రావాలి. మనమే తీసుకురావాలి మావయ్య గారు. వాడికి గొడవలు పోటీలంటే నచ్చం, అన్నిటికీ దూరంగా ఉంటాడు. కానీ ఇప్పుడు యుద్ధానికి దిగాడు కదా మావయ్య గారు. నా భయం నీ గురించేనమ్మా. నాకేం కాదు. శివనారాయణ వల్ల నాకంటే నీకే ఎక్కువ నష్టం జరిగిందమ్మా. నా కూతురు నా అల్లుడు నా దగ్గరుంటే ఆ శివనారాయణకి ఈ దక్షిణామూర్తి అంటే ఏంటో చూపించేవాడిని. నా కూతురు నా బలహీనత, అదే వాడి బలం. అందుకే నేను అన్ని వదిలేసి కలవాలని చాలా అడుగులు ఆ ఇంటి వైపు వేశాను. వెళ్ళిన ప్రతిసారి అవమానం తప్ప ఆప్యాయత కనిపించలేదు. బాధపడకండి మావయ్య గారు. సుమిత్ర మీకు కూతురు మాత్రమే కాదు, నాకు ఆడపడుచు కూడా. అదే ఆ శివనారాయణకి కావాల్సింది. మనం ఈ లోకంలో మార్చలేంది ఏదైనా ఉంది అంటే అది మన గతం మాత్రమే మావయ్య గారు. అయితే ఇక్కడ మార్చాల్సింది గతాన్ని కాదు, దాన్ని చూసే విధానాన్ని, అర్థం చేసుకునే విధానాన్ని. శివనారాయణ నా కూతుర్ని నా దగ్గరికి రానివ్వడమ్మా. సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తానని నేను మీకు మాట ఇచ్చాను. కానీ అది జరగదమ్మా. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వకూడదు మావయ్య గారు. ఇస్తే ఏం చేసైనా అది నిలబెట్టుకోవాలి. మనం ఈ పోటీలో గెలుస్తున్నాం, సుమిత్రని ఈ ఇంటికి తీసుకొస్తున్నాం. నువ్వు చెప్తుంటే నిజమవుతున్నట్టే ఉందమ్మా. నేను జరగబోయేది చెప్తున్నాను మావయ్య గారు. జరగాలని కోరుకుంటాను. జరుగుతుంది మావయ్య గారు. బాబాయ్ ఎప్పుడు శాంతినే కోరుకుంటాడు. అలాంటివాడు యుద్ధానికి సిద్ధపడ్డాడని మీరనుకుంటున్నారు. నేను కావాలనే మిమ్మల్ని అడ్డు పెట్టుకుని బాబాయిని యుద్ధంలోకి లాగాను. ఒకరిని క్షమించి ఒకరిని శిక్షించాలి అనుకుంటున్నారు. నేనైతే ఎవ్వరిని వదిలిపెట్టను. అందరికీ శిక్ష పడాల్సిందే. మీ కూతురు సుమిత్ర ఇంకా ఇంటికి తిరిగొస్తుంది అన్న భ్రమలోనే ఉన్నారు. మీ ఆశ మీది, మా ఆశయాలు మావి. నేను కోడల్నో పిల్లర్స్ నో బద్దలు కొట్టాలనుకోవడం లేదు మావయ్య గారు. శివనారాయణ ఇంటి పునాదులతో సహా
కదిలించాలనుకుంటున్నాను. ఇంతకాలం ఆగింది చేతగాక కాదు, అవకాశం కుదరక. ఇప్పుడు కుదిరింది. ఈసారి నేనేంటో చూపిస్తాను. బాబాయిని ఎవ్వరు కాపాడుకుంటారో నేను చూస్తాను. మనం కంపెనీ హడావుడిలో పడిపోయి నాన్న వస్తున్న విషయమే మర్చిపోయింది చూడు. ఇదేంటి ఇల్లంతా సందడిగా ఉంటుందనుకుంటే ఒకళ్ళు కూడా లేరు. అత్తయ్య గారు మామయ్య గారితో కలిసి చిన్నత్తయ్య గారి ఇంటికి వెళ్లారేమో. అప్పుడు తలుపులు తాళాలు వేసి ఉండాలి కదా. అదే నిజమే. అమ్మా అమ్మా, నానెక్కడమ్మా? తాత రాలేదుగా. ఈ రోజు వస్తానని నేను చెప్పాడు కదా. తాత రావట్లేదు అని ఈరోజు చెప్పాడు నాన్న. నువ్వు ఆగవే. అమ్మా ఏమైంది? నువ్వే చూడరా. సారీ కాంచన, వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది. రాలేకపోతున్నాను, కానీ వస్తాను. నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడుందో చూడాలి మళ్ళీ. ఉంటాను కాంచన. వర్షం వస్తుంటే ఆయన ఆపలేడు కదమ్మా, తర్వాత వస్తాడులే. తాత రాకపోతేనే నాన్నమ్మ వచ్చింది. నాన్నమ్మ వచ్చిందా? అవును దీపా, అక్కొచ్చింది. అత్తయ్య, అత్తయ్య. దీపా, ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావని అడగల్లే, ఎందుకంటే ఇప్పుడు నువ్వేంటో చెల్లెమ్మ చెప్పింది. చెట్టులా ఎదిగిపోయి అందరికీ నీడనివ్వవే. చెట్టు ఎదిగి అందరికీ నీడనివ్వాలంటే కొమ్మలు కూడా చెట్టుతోనే ఉండాలత్తయ్య. నా కాళ్ళు చేతులు నాతో ఉంటేనే అన్నీ ఉన్నట్టు కాదు. నా వాళ్ళందరూ నాతో ఉంటేనే అన్నీ ఉన్నట్టు. అదేంటే నీ మీదేదో గొడవ పడి వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నా? మామూలుగానే కదా వెళ్ళాను నేను. దెయ్యాల కొంపలాగా ఆ ఊళ్ళో ఇంటిని మాత్రం వదిలేయడం ఎందుకు? దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సింది మనమే కదా. ఈసారి ఇక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. కానీ ఇప్పుడు నీకెలా ఉంది? బాగుంది అత్తయ్య. కార్తీక్ బాబు, మీరెలా ఉన్నారు? ఏం బాలేదు పెద్దమ్మా. ఏమండి బాబు? ఏమవుతుంది, నువ్వు వెళ్ళి ఊళ్ళో ఉండిపోయావు. అక్కడ నువ్వు ఎలా ఉన్నావో ఏంటో నీ యోగక్షేమాలు కూడా తెలీదు. ఫోన్ చేస్తే కలవదు, నువ్వు చేయకు. మేము అక్కడికి రావడానికి కుదరదు. నువ్వు అక్కడి నుంచి కదిలి రావాలంటే రోజులు, వారాలు, నెలలు గడిచిపోతాయి. అందువైన ఈ జీవితానికి భగవంతుడు కొన్ని బంధాలు ఇచ్చాడు. అవి కూడా విసిరేసిన విత్తనాల్లా తలో మూల ఉంటే ఎలా? ఈసారి అందరం కలిసిందా లేరా? ముందు వెళ్లి స్నానాలు చేసి రండి, భోజనాలు చేద్దాం. నేను వంట చేస్తాను. రాగానే వంట మొదలు పెడతావా? పెడతావా కాదు, పెట్టింది ఈ నాన్నమ్మే. అందుకే కడుపంతా టైట్ గా ఉంది. ఉమ్మా, నా వంటలకే పేరు పెట్టే స్థితికొచ్చావంటే నువ్వు. అదే ఒక వంట అయితే ఒక పేరు పెట్టచ్చు. కూర చేస్తే సాంబార్లా ఉంటుంది, సాంబార్ ఏమో రసంలా ఉంటుంది. ఇంకా రసం అయితే వాటర్ అనుకుని తాగిస్తాను కూడా. నా వంట తిని నాకే పేర్లు పెడతావా? నువ్వు అయిపోయావే నా చేతిలో. అమ్మో, దొరికానంటే పాత పగులు కూడా తీసేసుకుంటాం. దొరకవి చెప్తాను. నన్ను చూడు నాన్నమ్మని. అయితే నా వంటలకి పేరు పెట్టనని చెప్పు. పెట్టండి. చూసావు పెద్దమ్మా, ఇదే మేము మిస్ అవుతుంది. ఈ బాధ మాకే కాదు, నీకు కూడా ఉంటుంది కదా. ఇది ఇలా అల్లరి చేసి ఎన్ని రోజులు అవుతుందో, మేము ఇలా నవ్వి ఎన్ని రోజులు అవుతుందో. అసలు ఈ ఇల్లు దీని కాళ్ళకి పట్టీలో ఉన్న సంగతే మర్చిపోయింది. ఇప్పుడు నువ్వు వచ్చి గుర్తు చేసావు పెద్దమ్మా. తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరెళ్ళి తయారై రండి బాబు, మనం భోంచేస్తూ మాట్లాడుకుందాం. అలాగే పెద్దమ్మా.
రాదీప. నేను వచ్చాక వంట చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండి నానమ్మని చూసుకోవాలి. నాన్నమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతే నువ్వు ఊరుకుంటానే ఏంటి? ఏం చేస్తావే? నువ్వు వెళ్ళిపోతావా? నేనొచ్చింది ఉండిపోవడానికి కాదే, మిమ్మల్ని చూసి వెళ్ళిపోవడానికి. నేనిక్కడ మీకు అడ్డుగా ఉండలేను. నా మెట్టినింటి పౌరుషమేంటో ఆ ఇంటి మనుషులకి తెలియాలి. ఈ పోటీలో మనం పాల్గొంటున్నాం. దక్షిణామూర్తి మీద నేను ఓడిపోయానంటే చచ్చిపోయినట్టే. పూనకం వచ్చినట్టు